మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్ వెంకటాపురం గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు దేవాలయం ఆవరణలో దేవస్థానం చైర్మన్ ఉదారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం రోజున అనగా 22/5/2024 నుండి 26/5/2024 ఆదివారం వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగునని, 23/5/2024 గురువారం రోజున స్వామివారి కళ్యాణం ఉంటుందని, స్వామివారి గరుడ సేవ తేదీ 24/5/2024 రోజున జరుగుతుందని, స్వామివారి రథోత్సవం 25/5/2024 రోజున, 26/5/2024 రోజున సామూహిక సత్యనారాయణ వ్రతాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని, కావున స్వామివారి భక్తులు అధిక సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని చైర్మన్ కోరారు. విలేకరుల సమావేశంలో చైర్మన్ వేణుగోపాల్ తో పాటు దేవాలయ కమిటీ సభ్యులు కందుల నవీన్ కుమార్, నీరుడు శంకర్, నీరుడు లింగం, రామకృష్ణారెడ్డి, శేఖర్, కళావతి మరియు గ్రామ మాజీ సర్పంచ్ నిరుడి గీతా శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ సర్పంచ్ దేశం బాలరాజ్ గౌడ్, మాజీ ఎంపీటీసీ బుర్ర కల్పన వెంకటేష్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ దొంతు బాలరాజ్, మాజీ వార్డు మెంబర్లు సుధాకర్, ప్రభాకర్, సురేష్, కృష్ణ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి బాలాజీ వెంకటేశ్వర స్వామి మన భాగ్యనగరానికి తూర్పు భాగాన అలివేలుమంగా సమేత పద్మావతిగా, అలివేలుమంగా సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామిగా కలియుగ ప్రత్యక్ష దైవం స్వయంభువుగా వెలిసి ఇక్కడ మన చేత పూజలు అందుకోవడం జరుగుతున్నది. స్వామివారి బ్రహ్మోత్సవాలు వైశాఖ మాసం శుద్ధ చతుర్దశిని మొదలుకొని తృతీయ వరకు 5 రోజుల ఘనంగా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతున్నది. మధ్యలో 23వ తారీఖు వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజు ఉదయం 10:30 ఆలయ కమిటీ ధర్మకర్తల చేత, ఈవో గారి చేత, గ్రామస్తుల చేత అందరూ గ్రామస్తుల అందరి చేత కూడా అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా స్వామివారి దగ్గర విచ్చేసి తీర్థప్రసాదాలన్నీ తీసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుతున్నాం. ఇక్కడ ఏమిటయ్యా ముఖ్యంగా అంటే అమ్మవారు లక్ష్మీ సమేత బాలాజీ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ స్వయంభువుగా హరిహర క్షేత్రం పక్కన శివాలయంతో పాటు హరిహరులు శివుడు వెంకటేశ్వర స్వామి ఇద్దరు ఒకటే ఆలయ ప్రహరీలో స్వయంభువుగా వెలిసినటువంటి మహాద్భుతమైన క్షేత్రము. ప్రహరీ గోడ నిర్మాణం జరిగే మనకి 1219 అనగా ఇప్పటికి దాదాపు 804 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగినది. అందుకు పూర్వం ఏ రాజు చేత ఏ మనిషి చేత గుడి కట్టించబడినదో తెలియదు కానీ అంతకంటే పూర్వమే స్వామివారు స్వయంభువుగా వెలిసి ఉన్నారని చెప్పి అప్పటి నుంచి కూడా చెప్పుకొస్తున్నటువంటి ఇది మన కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంటే అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం మన ఒక భాగ్యంగా కోరుకుంటూ అందరూ కూడా భక్తుల సమయంగా విచ్చేసి తీర్థప్రసాదాలు అందుకొని మా సేవా ఆతిథ్యం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాదని చెప్పి మనవి చేస్తున్నాం. తల్లిదండ్రులకు శుభవార్త. మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా? అయితే రండి, త్వరపడండి. మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీనగర్లో శ్రీ చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 300కు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్. మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, హ్యాండ్ రైటింగ్, ఐఐటి, ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది. మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన. మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా. సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్. విద్యతో పాటు ఆటలకు, డాన్స్, యోగా, టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి. అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ ఆర్ ఓపెన్. పూర్తి వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 900414 233 పాలకుంట వెంకటేశ్వర స్వామి కళ్యాణము మే 22 నుంచి ముహూర్తాల స్వామివారి మన పెళ్లి కొడుకు మే 22 రోజున చేస్తారు. మే 23న కళ్యాణము బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి భక్తులు చాలామంది వచ్చి స్వామివారి కళ్యాణంలో పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని విజయవంతం చేస్తారని చెప్పని కోరుతున్నాము. ప్రతిసారి సుమారు ఒక 6,000, 7,000 నుంచి 8,000 మంది దాకా కళ్యాణానికి పాల్గొని ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటారని చెప్పని
తెలియజేస్తున్నాము. గెస్ట్లు ఎవరైనా వస్తారా? గెస్ట్ కూడా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మరియు మల్లారెడ్డి గారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు, మరియు ఇంకా హర్దివర్ధన్ రెడ్డి, వదిలేష్ యాదవ్, పల్లె రాజేశ్వర్ రెడ్డి, వీళ్ళంతా ఇక్కడికి గెస్టులు వస్తారు. భక్తులకు ఏమీ ఏర్పాటు చేస్తారు? భక్తులకు ఇక్కడ మొత్తము మొత్తం తడకలతోటి మొత్తం నీడ ఏర్పాటు చేసి ఇక్కడ వాటర్ సప్లై, ప్రతి ఒక్క అన్నదానం కార్యక్రమము మరియు కూడా ఈ ఎండ బాగా కొడుతుంది కాబట్టి ఈ ఎండకు చుట్టుముట్టు కూడా ఒక 10 కూలర్లు పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా ఏర్పాట్లు అన్నీ కమిటీ తరపున ఈవో గ్రామ పెద్దల సహకారంతో, అందరి సహకారంతో ఎవరికి చిన్న ఇబ్బంది కూడా కలగకుండా మంచి అన్ని ఏర్పాట్లు చేసినాం. ఇది కళ్యాణమేనా? ఇది వెంకటాపురం తీర్థం కూడా అంటున్నారు కదా? తీర్థం కూడా కళ్యాణమేమో 23 తారీఖు అవుతుంది. తెల్లారి గడశావ ఊర్లపంటి వెంకటాపురం, తెనుగూడెం, కొర్రెంల, మక్తా, సాతెలగూడెం, ఇక జోడిమేట్ల నుంచి స్వామివారు తిరిగి వస్తాడు. 24 రాత్రికి 25 రోజున ఉదయము రథము బ్రహ్మాండంగా ఊరేగింపు జరుపుతాము. కోలాటంతో, డ్యాన్సర్లతోటి, డీజే అన్ని ప్రోగ్రామ్స్ మంచిగా బ్రహ్మాండంగా పెట్టి ఈ యొక్క డ్యాన్స్ ప్రోగ్రాంలతోటి స్వామివారిని ఊరేగింపు చేసుకొని ఇక్కడి నుంచి గుడి వద్ద నుండి తెనుగూడెం వరకు తీసుకొస్తాం స్వామివారిని. సుమారు ఇది ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నారు ఈ తీర్థం? సుమారు ఒక 100 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి, మేము పుట్టనప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు, రథము, తీర్థాలు, కళ్యాణము ఎప్పటి నుంచో చేస్తారు. 800 సంవత్సరాల దాటిన స్వామివారు స్వయంభూ నిలిచిండు. కానీ మేము కూడా పుట్టలేదు. మా పెద్దల ముత్తాతల నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కొంచెం డెవలప్ చేస్తున్నాం. దీంట్లో మళ్ళా వచ్చే ఆగస్టులో 8 తారీఖు నాడు ముహూర్తాలు ఉన్నాయి. ఆ రోజు 2 అమ్మవారి గుళ్ళు ముహూర్తాలు చేస్తున్నాము. కొత్తగా అమ్మవారి గుళ్ళు కట్టిస్తున్నాము. అందరికీ నమస్కారం. వెంకటాపురం గ్రామం, గట్కేసర్ మండలం, మేడ్చల్ మల్కాజిరి జిల్లా నందున్న శ్రీ స్వయంభూ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉన్నందున భక్తులు 23 తారీఖు 5వ నెల 2024 రోజున స్వామివారి కళ్యాణం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాను.